హలో, నేను మీ సిఎస్ రావు. చంద్రబాబు నాయుడు 24 మంది మంత్రులతోటి క్యాబినెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక మంత్రికి మాత్రమే అవకాశం ఉంది. అయితే ఈ కూర్పు మీద రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. సామాజిక ఈక్వేషన్లు, అలాగే లోకేష్ మార్క్ ఉండేలా క్యాబినెట్ నిర్మితం అయ్యింది అనేది వినిపిస్తుంది. కొత్తగా ఎమ్మెల్యేలుగా అయినటువంటి 9 మందికి క్యాబినెట్లో చోటు లభించింది. 17 మందికి ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ఎంపికయ్యారు. సో వీళ్ళు మొత్తం కలిపి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు 17 మంది అయితే, వాళ్ళలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు 9 మంది. సో ఇలాంటి మంత్రివర్గ కూర్పు అనేది చంద్రబాబు నాయుడు నుంచి సామాన్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఈసారి మాత్రం మారినటువంటి చంద్రబాబు నాయుడుగా ఈ మంత్రివర్గ కూర్పు కనిపిస్తూ ఉంది అనేది పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. సో ఈ సందర్భంగా అసలు మంత్రివర్గంలో వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని పెట్టారు. 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు ఆయన. 2024లో పిఠాపురం అసెంబ్లీ నుంచి విజయం సాధించారు. గెలిచిన వెంటనే ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు. గెలిచిన వెంటనే మంత్రులైన 9 మందిలో ఆయన ఒకళ్ళు. ఇక సత్యకుమార్ యాదవ్ మహారాష్ట్ర నుంచి హిందూపురం వలస వచ్చినటువంటి పూర్వీకులు. విద్యార్థి దశలోనే ఏబీపీ నాయకత్వం వహించారు ఆయన. వెంకయ్య నాయుడికి పర్సనల్ సెక్రటరీలా గతంలో పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సత్యకుమార్ యాదవ్. అంటే వెంకయ్య నాయుడు మార్క్ ఈయన మీద ఉంది. ధర్మవరం ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలి విజయంతో ఆయన మంత్రి పదవిని అందుకున్నారు. ఇక కందుల దుర్గేష్ 2007 నుంచి 2013 వరకు ఈయన ఎమ్మెల్సీగా చేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి జనసేనలో ఆయన చేరారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ప్రస్తుత ఎన్నికల్లో నిర్దవులు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఇక గుమ్మడి సంధ్యారాణి 1999లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆవిడ. 2009లో సాలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో అరకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో సాలూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటి విజయంలోనే సంధ్యారాణి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు, గతంలో ఓడిపోయినప్పటికీ. ఇక టీజీ వెంకటేష్ కుమారుడు ఈయన. టీజీ వెంకటేష్ అందరికీ తెలుసు, మాజీ కేంద్ర మంత్రి, ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా. ఇక ఆయన బ్రిటన్లోని కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశాడు భరత్. 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకత్వం వహించారు. 2024 కర్నూలు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు కూడా ఆయనతోటి. ఇక సంజీవ్ రెడ్డి గారి సవిత, ఈమె మాజీ మంత్రి సోమదేపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె. శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ నుంచి బిఏ చదివారు, గ్రాడ్యుయేషన్. పెనుగొండ అసెంబ్లీ స్థానం నుంచి ఈమె విజయం సాధించి తొలి విజయంతో సవిత మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఇక వాసంశెట్టి సుభాష్ ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీ నుంచి ఎల్ఎల్బి చదివారు ఈయన. శెట్టిబలిజ సామాజిక వర్గం, శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. 2024 జనవరిలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 24లోనే ఈ సంవత్సరమే రామచంద్రపురం ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఇక కొండపల్లి శ్రీనివాస్, ఈయన సాఫ్ట్వేర్, హాస్పిటాలిటీ, అగ్రి ప్రాసెస్ వ్యాపారాలు ఉన్నాయి, పారిశ్రామికవేత్త కొండపల్లి శ్రీనివాస్. ఆయన తాతయ్య కొండపల్లి పైడి తల్లి నాయుడు 3 సార్లు ఎంపీగా చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్నట్టు ఫ్యామిలీ నుంచి వచ్చారు. స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతోటి యువతకు ఉపాధి కల్పించారు అనేటువంటి బ్రాండ్ ఉంది ఆయనకి. గజపతి నగరం అసెంబ్లీ నుంచి విజయం సాధించి శ్రీనివాస్ క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన తండ్రి నాగిరెడ్డి 1985-89లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళ తండ్రి. 94లో రాయచోటి ఎమ్మెల్యేగా రామ్ ప్రసాద్ రెడ్డి సోదరుడు గెలిచాడు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి శ్రీలతారెడ్డి ఆయన సోదరి, రామప్రసాద్ రెడ్డి సోదరి ఓడిపోయారు. 2024లో టీడీపీ నుంచి రాయచోటి ఎమ్మెల్యేగా ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి గెలుపొంది మినిస్టర్గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది వీళ్ళు తొలి విజయంలోనే
క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్నటువంటి ఎమ్మెల్యేలుగా వీళ్ళకి గుర్తింపు ఉంది. సాధారణంగా మంత్రి పదవి రావాలంటే సీనియారిటీ ఉండాలి, అనుభవం ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ఈసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తొలి విజయం సాధించినటువంటి 9 మంది ఎమ్మెల్యేలకి క్యాబినెట్లో స్థానం కల్పించారు. 24 మందితో ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్లో 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సీనియర్స్ ఆల్మోస్ట్ ఎవరు కూడా లేరు. మనం సీనియర్స్ని చూసుకుంటే కనుక కొండతాల రామకృష్ణ, అలాగే మనం వైజాగ్ నుంచి వస్తే కనుక అయ్యన్న పాత్రుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. చినరాజప్ప ఉన్నారు, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు, యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా సీనియర్స్ని, కేవలం వాళ్ళనే కాదు బుచ్చి చౌదరిని పక్కన పెట్టేశారు. అంటే 83 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళందరినీ దూరంగా పెట్టేశారు. దూరంగా పెట్టడంతో పాటు యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. సో ఈ టీం మొత్తం కూడా దాదాపు 17 మంది లోకేష్ టీమ్గా ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. ఒకవైపు లోకేష్ టీం, మరోవైపు ఎన్డీఏ సూచించినటువంటి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు కొంత ఆబ్లిగేషను వెరసి ఈ క్యాబినెట్ ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో పూర్తి స్థాయిలో కసరత్తు జరిపిన తర్వాత వినూత్నంగా ఉండేలా, భావితరాలకు కూడా రాజకీయాలపైన ఆశ, ఒక దృక్పథాన్ని కల్పించేలాగా చంద్రబాబు నాయుడు ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేది కూడా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కూడా ఈ మంత్రివర్గం కొంత ఉపయోగపడుతుంది అనేది కూడా వినిపిస్తుంది. ఈ మంత్రివర్గం 2.5 సంవత్సరాలైనా, లేదంటే 5 సంవత్సరాల, లేదా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ని చూస్తుంటారు కాబట్టి పర్ఫార్మెన్స్ కనుక ఒకవేళ బాగలేకపోతే ఇమీడియట్గా వాళ్ళని మార్చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాబట్టి యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మంత్రి పదవిని కాపాడుకోలేకపోవటం అనేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినా, లేదంటే అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినా ఇమీడియట్గా మంత్రివర్గం నుంచి రాజీనామా చేయించి పంపించినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, అక్రమాలు అలాంటివి కనుక ఆరోపణలు వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గం నుంచి పంపించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో అందుకే ఇప్పుడు మంత్రులుగా ఎంపికైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఏం చేసినా సరిపోతుందిలే అనేటువంటి వాతావరణం నుంచి బయటపడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నాము అనేటువంటి ఆలోచనతోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మంత్రి పదవి వచ్చినటువంటి సంతోషం ఎక్కువ కాలం నిలిచేటువంటి అవకాశం లేదు. మంత్రివర్గ కూర్పు మాత్రం చాలా పకడ్బందీగా సీనియర్లతోటి, అలాగే ఫ్రెషర్స్ తోటి, అలాగే కొంత 2-3 సార్లు గెలిచినటువంటి వాళ్ళతోటి, ఇలా రకరకాలుగా, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ని కూడా చూసుకొని, సామాజిక ఈక్వేషన్ కూడా చూసుకొని, ప్రాంతీయ ఈక్వేషన్ కూడా చూసుకొని, అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పుకోవచ్చు.